ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, చాలామంది ఒక మనిషిని ఇంకొక మనిషి చూసేటప్పుడు ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు. ఒపీనియన్ గుడ్ అనుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఇంకొంతమంది మీద ఒపీనియన్స్ని డిఫరెంట్ ఫామ్స్లో ఫామ్ చేసుకుంటూ ఉంటారు. అది ఎలా అనంటే, మనం దారిని పోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కనిపిస్తారు మనకి. ఒకళ్ళని చూస్తే ఏంటిలాగా అని ఒకటి అనిపిస్తుంది, ఇంకొకళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఇంకొకళ్ళని చూస్తే ఇలా అనిపిస్తుంది, ఇంకొకళ్ళని చూస్తే ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి సార్. అది పాసింగ్ క్లౌడ్ లాగా ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు సార్. కొంతమంది ఫస్ట్ ఒపీనియన్ ఇస్ ద బెస్ట్ ఒపీనియన్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేటువంటి ట్యాగ్స్ వేసుకుని ఉంటారు చూసారా. అంటే అందులో ఒపీనియన్స్ కూడా స్ట్రాంగ్ చేసుకుంటారు వాళ్ళు. అవును సార్, గుడ్ ఒపీనియన్ అయితే ప్రాబ్లం లేదు, కానీ బ్యాడ్ ఒపీనియన్స్ ఉంటాయి చూసారా సార్. ఫస్ట్ ఒపీనియన్కి రాగానే ఇది ఇలాంటోడే అని చెప్పేసి దాంతోనే ప్రాబ్లము. అది ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా సార్? ఎందుకంటే ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఒక క్యారెక్టర్ని ఇలా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎక్కడో అప్పటి నుంచి బాగానే ఉంటారు, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు బాగానే ఉంటారు. కరెక్ట్గా ఒక క్యారెక్టర్ తెలియకుండా మొత్తం చేంజ్ తీసుకొచ్చేలా చేస్తాయి. అక్కడ నుంచి ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ నెగిటివ్ అనేది దాని నుంచి బయటికి రారు, దానివల్ల చాలా లాస్ అవుతారు. సో అది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఈవెన్ నేను చూసేటప్పుడు కూడా కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి, అది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎలా? నాగరాజు, ఒపీనియన్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అభిప్రాయాలే మనం ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ప్రోత్సహిస్తాయి. మనం తీసుకునే ప్రతి నిర్ణయాలు మన అభిప్రాయాల వల్లే. ఇది వద్దు అంటే మనకున్న అభిప్రాయం వల్లే, ఇది కావాలి అంటే అది మనకున్న అభిప్రాయం వల్లే. జీవితంలో ముందుకు వెళ్ళడానికి కారణం మనకున్న ఒపీనియన్స్. అభిప్రాయం అనేది వాస్తవాలతో సంబంధం లేకుండా మన వైఖరిని, మన ప్రవర్తనని, మన భావనను డిసైడ్ చేస్తుంది. వాస్తవం వేరే ఉండొచ్చు, ఒపీనియన్స్ ఏర్పడేవన్నీ వాస్తవాలకు సంబంధం లేకుండా ఎప్పుడైతే భావోద్వేగంగా ఫీల్ అవుతారో అప్పుడు ఒపీనియన్ ఏర్పడుతుంది. అయితే మనిషి ఒపీనియన్ ఏర్పరచుకోవడానికి ఒక కారణం ఉంది. సహజంగానే ఆది మానవుడిగా ఉన్నప్పుడు మనం ఒపీనియన్స్ని తొందరగా ఫామ్ చేసుకోకపోతే మన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం. ఈ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి ఎవరినైనా వెంటనే కలిస్తే సహజంగానే మనిషికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఇతను శత్రువా మిత్రుడా, అంటే ప్రయోజనమా ప్రయోజనం లేదా. దాన్నే మనం బిజినెస్ టర్మినాలజీ మాట్లాడితే లాభమా నష్టమా. సో ఈ మనిషిని చూసినప్పుడు నాకు లాభం అనిపించినప్పుడు కొంచెం మిత్రత్వం కలుగుతుంది, నష్టం అనిపించినప్పుడు దూరంగా ఉండాలనిపిస్తుంది, కారణం ఏదైనా సరే. కానీ బ్రెయిన్కి ఒక అలవాటు ఉంది, కలిసిన, మీకు తెలుసా, కెన్ యూ ఇమాజిన్ ఎంతసేపట్లో మనిషి ఒపీనియన్ ఫామ్ చేసుకోగలడు, ఎంత టైం పడుతుందో ఒక ఒపీనియన్ రావడానికి? డిపెండ్స్ అండి, సిచ్యువేషన్ బట్టి ఇది చేస్తారు. బట్ కొంతమంది సెకండ్లోనే ఫామ్ చేసుకుంటారు, బాడీ లాంగ్వేజ్ని బట్టి. సో అకార్డింగ్ టు ద స్టడీ ఇట్ టేక్స్ 8 seconds టు ఫామ్ ఎన్ ఒపీనియన్. 8 సెకండ్లలోనే ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. ఈ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం తప్పు కాదు, ఎందుకంటే అది బ్రెయిన్ నేచరు, మనిషి నేచర్ కాబట్టి. అయితే అదే ఒపీనియన్తోనే జీవితంలో కొనసాగడం ఉందే క్యారీ ఫార్వర్డ్. ఇక ఒపీనియన్ తప్పయ్యేని అని ప్రూవ్ చేసే పరిస్థితి వచ్చినా సరే అంగీకరించనంత ఒపీనియన్ బలంగా పడుతుంది. ఇప్పుడు చెప్తారు, ఒపీనియన్స్ ఆర్ లైక్ రిస్ట్ వాచెస్ అంట. చేతికున్న గడియారం లాంటివి అభిప్రాయాలు. ప్రతి మనిషికి ఒక గడియారం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఇంకా తమాష ఏంటంటే, ఎవరి అభిప్రాయం వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, ఎవరి టైం వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. సో అభిప్రాయంకి చేతి గడియారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు మనం ఒపీనియన్ ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో మన దృష్టి వైఖరి కూడా మారుతుంది. మన ఒపీనియన్ దిశగానే మనం ఏం చూసినా దాని కోణంలోంచి, ఆ లెన్స్లోంచే చూస్తాం. అవును. ఇప్పుడు సుబ్రావు కట్టెలు కొట్టి జీవిస్తూ ఉంటాడు. ఓ రోజు పొద్దున్నే కట్టెలు కొట్టడానికని వెతుకుతుంటే గొడ్డలు కనిపించలేదు. అదేంటి, గొడ్డలు ఇక్కడే పెట్టానే అని వెతుకుతున్నాడు. కోపం వచ్చింది, ఎక్కడ చూసినా కనిపించలేదు. తిరిగి వెతికాడు. చూస్తే ఆ కిటికీలోంచి పక్కింటి కుర్రాడు కనిపించాడు. వాడు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువగా, భయపడుతూ, మొహంలో ఏదో దాచుకున్నట్టు ఇవన్నీ కనిపించాయి. డెఫినెట్గా వీడు కొట్టేశాడు. కొట్టేసి అందుకే చూస్తున్నాడు అని అటు ఇటు తిరిగి మళ్ళీ చూసేసరికి కిటికీలో కనిపించలేదు. అయితే నేను చూశానని గుర్తుపట్టి, నేను గుర్తుపడతానని తప్పించుకుని పారిపోయాడు అని వాళ్ళ అబ్బాయిని పిలిచి, అరే ఇంకొకసారి వీడితో తిరగొద్దు, వీడు దొంగలా ఉన్నాడు, వీడే నా గొడ్డలు కొట్టేసి ఉంటాడు అని.
అన్నాడు. అనేసి ఏం చేయాలో తెలియక ఇంకో గొడ్డలు తీసుకుని వెళ్ళారు. ఆ రోజు కట్టెలు కొట్టి తన కోసం మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రాత్రి ఏదో పని మీద వెతుకుతూ ఉంటే తను పోగొట్టుకున్న గొడ్డలు అక్కడే కనిపించింది. అరే గొడ్డలి ఉందే అనుకుని మరుసటి రోజు ఆ గొడ్డలు తీసుకుని మళ్ళీ కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అక్కడ ఈ అబ్బాయి కనిపించాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, తన పని తను చేసుకుపోతున్నాడు. ఇంతకుముందు మాత్రం భయపడలేదు. తను చూసి అసలు ఆ అబ్బాయి ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కానీ సుబ్బరావుకి ఎప్పుడైతే ఒపీనియన్ కలిగిందో వీడు దొంగ అని, అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ లేనట్టు, తప్పించుకుని తిరుగుతున్నట్టు, ఐ కాంటాక్ట్ లేనట్టు ఆయన కనిపించాడు. ఇవాళ గొడ్డలి దొరికింది కదా, ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. మనకు కూడా ఈ ప్రపంచం మన ఒపీనియన్ బట్టి ఇట్లే కనిపిస్తుంది. ఉదాహరణకి మన బ్రాండ్స్, టూత్పేస్ట్ వాడుతుంటాం, లేదా ఒక కారు బ్రాండ్, ఏదైనా బ్రాండ్ తీసుకోండి. అసలు ఈ బ్రాండ్ ఎలా ఉంటుందో తెలుసా అన్న ఒపీనియన్ పడినప్పుడు కారులో కూర్చుంటే ఆ కంఫర్ట్ని ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు. సో మన వైఖరి కూడా మారిపోతుంది. వాస్తవాలకు సంబంధం లేకుండా మన వైఖరి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఒపీనియన్ అంటాం. ఈ ఒపీనియన్ ఏర్పడడానికి 4 కండిషన్స్ ఉంటాయి. ఏంటి సార్ అవి? ఈ 4 కండిషన్స్ ద్వారా మనిషికి అభిప్రాయాలు ఏర్పడతాయి. నెంబర్ 1, మనిషికి భావోద్వేగం ఎప్పుడు కలుగుతుందో వాస్తవాలను చూడు. దట్స్ అ ఫ్యాక్ట్ అండి. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే అదే. నేను జీవిస్తే మీతోనే జీవించాలని అనిపించింది అని అంటే మీకు ఏం తెలుసని? అతని ప్రవర్తన తెలుసా, బ్యాక్గ్రౌండ్ తెలుసా, ఉద్యోగం తెలుసా, ఎలా ఉంటాడో తెలుసా? ఇవేమీ తెలుసుకోకుండా భావోద్వేగంతో మీరు ఎప్పుడైతే ఒపీనియన్ ఏర్పరచుకుంటారో, భావోద్వేగం ఎప్పుడు కలిగినా కూడా ఆ ఒపీనియన్ ఏర్పడుతుంది, ఆ ఫీల్ కలిగినప్పుడు. సో దిస్ ఈజ్ 1 కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే వెన్ యూ రిపీటెడ్లీ లిజన్ టు దట్. ఎప్పుడైనా సరే విన్నదే వింటూ ఉంటే, మనం న్యూస్ ఛానల్ చేసేదాన్ని అవే. ఒక వార్తని, ఒక వాస్తవాన్ని, ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ని రిపీటెడ్గా చేస్తుంటే దాన్ని రిపీట్ బయాస్ అంటారు. అంటే విని ఒకే విషయాన్ని దాన్ని నమ్మడం మొదలు పెడతాం. అట్లా కూడా ఒపీనియన్ ఏర్పడుతుంది. థర్డ్ ఏంటంటే మన దగ్గర కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. నా దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు, నా ఒపీనియన్ బలపడుతుంది. సో దాన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది సలహా కోసం వస్తుంటారు. సలహా కోసం వస్తున్నప్పుడు వాళ్ళు మీరు ఏ సలహా ఇస్తే అది తీసుకుందామని రారు. నేను నమ్మిన సలహానే మీరు చెబితే బాగుంటుంది అని సలహాకు అడుగుతారు. ఏమండి నాకు ఈ కోర్సు బాగుంటుంది కదా అంటే ముందు మీరు కూడా అదే కోర్సు బాగుంటుంది అని అనాలనే నా ఉద్దేశం. నా అభిప్రాయం ఆల్రెడీ ఏర్పడింది, ఆ అభిప్రాయానికి కన్ఫర్మేషన్ కోసం చూస్తాం. అందుకే మనం చూసే ఛానల్స్ కూడా న్యూస్ ఛానల్స్ మనకి ఇష్టమైన ఛానల్స్. ఎందుకు తెలుసా? అది మన కన్ఫర్మేషన్ బయాస్. ఇది నాకు ఇష్టం, వాడు ఇచ్చే న్యూస్ నేను ఇష్టపడతాను. ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంటుంది, దాన్ని చూస్తుంటాం. దట్స్ అ కన్ఫర్మేషన్ బయాస్. ఆ తర్వాత 4th ఈజ్ అ డేటా బేస్డ్. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్లో మనం ఫ్యాక్ట్స్ ఎప్పుడైతే రివీల్ చేస్తారో, ఒక డేటాను రివీల్ చేస్తారో, దాన్ని చూసి కూడా మనకు అభిప్రాయాలు ఏర్పడతాయి. కానీ వీటన్నిటితో ఏం సంబంధం లేకుండా మనకు ప్రమాదకరమైనది ఏంటంటే భావోద్వేగాలతో ఏర్పడిన అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మనం లైఫ్ లాంగ్ మోస్తాం. కొంతకాలం తర్వాత ఈ అభిప్రాయం తప్పు అని తెలిసినప్పుడు మన బ్రెయిన్ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటపడాలి. డిస్టర్బెన్స్ నుంచి బయటపడాల్సింది ఏంటంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని రిజెక్ట్ చేయాలి. నేను పలానా అబ్బాయి మంచోడు అని అన్నాను, మీ దృష్టి మంచోడుగా చూస్తుంది. నేను చెడ్డోడు అన్నాను, చెడ్డోడుగా చూస్తుంది. ఈ లోపల ఎవరైనా చెప్పారు, లేదండి మీకు ఎందుకు అట్లా అనిపించిందో, అబ్బాయి చాలా మంచోడు అంటే, అవునా అని కొంచెం డిస్టర్బ్ అవుతాం. ఇదేంటి నాకు ఇంతకాలం వీడు పెద్ద మోసగాడని నేను విన్నానే, మంచోడు కాదని విన్నానే, ఇప్పుడు టెపక్కుని వేరే చెప్తున్నాడే అని తీసుకోం. పైగా యూ ట్రై టు కన్ఫర్మ్ దట్ ఈజ్ అ బ్యాడ్ బాయ్. ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత చాలా టఫ్గా వచ్చింది. అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకో స్టూడెంట్, అవును ఇవాళ ఇంగ్లీష్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది కదా అని అడుగుతాడు. ఎందుకంటే తన అభిప్రాయం, దాన్ని ఏం చేస్తాడు, అవతల వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉండాలి అని అడుగుతాడు. అవతల వాళ్ళు ఏం చేస్తారంటే, లేదే అసలు మొత్తం ఎగ్జామ్లో ఇంగ్లీష్ పేపరే చాలా ఈజీగా ఉంది అన్నాడు అనుకోండి, నేను వాడిని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నా ఒపీనియన్తో నీ ఒపీనియన్ ఏకీభవించలేదు కాబట్టి వెంటనే అవాయిడ్ చేస్తాం. మరి నేను అది తీసుకుంటే ఏమవుతుంది తెలుసా, ఆ అభిప్రాయం తీసుకుంటే నేను కొన్ని నిజాలు ఒప్పుకోవాల్సి వస్తుంది. పేపర్ చాలా ఈజీగా ఉంది అంటున్నాడు, నాకు టఫ్గా ఉంది. దాని అర్థం ఏంటి, నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదు. నాకు కష్టంగా ఉంది కానీ అందరికీ లేదు. అంటే నేనే
డెవలప్ అయి ఉండాల్సింది, నేర్చుకుని ఉండాల్సింది, చదివి ఉండాల్సింది అని ఒప్పుకుంటే ఈగో వెంటనే హర్ట్ అవుతుంది. అవును. సో ఈ ఈగో హర్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ ఒపీనియన్ రిజెక్ట్ చేయాలి. అప్పుడు నేను మనశ్శాంతిగా ఉంటాను. అప్పుడు నేనేం చేస్తాను, ఎవరైతే నా అభిప్రాయంతో ఏకీభవిస్తారో, ఈ పేపర్ టఫ్ అని అంటారో అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళని గ్రూప్ తయారు చేస్తాను. సో దట్స్ వై ఒక్కోసారి మనం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అంటారు చూసారా. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అంటే ఏమీ కాదు, నా అభిప్రాయం ఎస్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళతో ఫ్రీక్వెన్సీ బాగా మ్యాచ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ biggest challenge and biggest learning from opinions. Lot of people, వాళ్ళు they carry opinions despite the facts denies their opinion. ఫ్యాక్ట్స్ వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించకపోయినా సరే భావోద్వేగంతో మనుషులు క్యారీ చేస్తారు. ఎలా సార్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఓవర్కమ్ అవ్వాల్సింది ఎట్లా అంటే, నెంబర్ 1, వీ నీడ్ టు రీచెక్ అవర్ ఒపీనియన్స్. ఎప్పుడైనా సరే మీ ఇన్ఫర్మేషన్తో, మీ దగ్గర ఉన్న ఒపీనియన్తో వ్యతిరేకించే ఒపీనియన్ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే అక్కడ ఆగాలి. మీ ఒపీనియన్ కంటిన్యూ చేయకుండా వాటి డేటాను చెక్ చేయాలి. సో యూ నీడ్ టు రిలాక్స్ అండ్ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అని. అలా కాకుండా జనరల్గా ఇందాక మనం చెప్పినట్టు జనరల్ అవాయిడ్ చేస్తారు. దీనే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. అంటే మనం ఒపీనియన్తో అది కుదరినప్పుడు అవాయిడ్ చేస్తాం. అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీరు అవాయిడ్ చేస్తున్నారు. లైఫ్లో మీరు గ్రో అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ని మీరు తోసిపుచ్చుతున్నారు. సో మీరు చాలా అవకాశాలు కోల్పోతారు. కాబట్టి ఏదైనా సరే ఒపీనియన్కు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆగి ఆ డిఫరెంట్ యొక్క ఫ్యాక్ట్స్ని తెలుసుకోవాలి. సో మనం ఎవరైనా సరే మన అభిప్రాయానికి వ్యతిరేకంగా వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు, అంటే వాళ్ళ అభిప్రాయం మన అభిప్రాయానికి డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చుతాం. అది ఎందుకు తప్పో ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే మన అభిప్రాయాన్ని కాపాడుకోవాలి కాబట్టి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే అలా వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. ఓకే, హౌ కెన్ యూ కమ్ టు దిస్ ఎండింగ్, దిస్ కన్క్లూజన్ అని అడగాలి. ఈ అడిగినప్పుడు వాళ్ళు చెప్పే రీజనింగ్ మీకు నచ్చితే, అంటే మీరు డీటెయిల్స్లోకి వెళ్తున్నారు, ఇంకా మీరు అక్కడ ఆగిపోలేదు. సో గో ఇన్ టు డీటెయిల్స్, ask 3 questions and then you form opinion. How can you come to this conclusion? Number 1. Number 2, do you have any data? Number 2. Number 3, do you have any other examples? Any other experienced examples? Experience or examples. ఈ 3 ఉంటే నా అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, ఎదగాలని జీవితంలో అనుకున్న వాళ్ళు ఎక్కడికక్కడ అభిప్రాయాన్ని అక్కడ ఆగి పరీక్షించి అవతల వాళ్ళది కరెక్ట్ అయినప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా వాళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు తీసుకుంటారు. ఎస్. జపాన్లో ఒక సోప్స్ కంపెనీ ఏం చేసిందంటే, సోప్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఒక కస్టమర్కి ఖాళీ డబ్బా చేతికి వచ్చింది. కోర్టులో కేసు వేశాడు. కోర్టు కేసు తీవ్రంగా పరిగణించింది. మీరు సోప్ బాక్స్ అమ్మారు కానీ అందులో సోప్ లేదని, కస్టమర్కి రైట్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేసిందంటే కంపెనీ, ప్రతి బాక్స్లో సోప్ ఉందో లేదో చెక్ చేయడానికి ఒక 6 మందినో 9 మందినో మనం అపాయింట్ చేసి 3 షిఫ్ట్స్లో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది శాలరీస్ పెరుగుతుంది, మన ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అయినా సరే కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్ రాకూడదు కాబట్టి ఇలా చేయాలి అని అనుకుని మీటింగ్లో అందరూ మాట్లాడుతున్నారు, పెద్ద వాళ్ళు. మీటింగ్లో ఒక మూల సుబ్రావు కూడా ఉన్నాడు. అని ఏమనంటే, ఏమండి నాకు ఒక చిన్న ఒపీనియన్ ఉంది, దీని మీద ఒక సలహా ఇస్తాను. అక్కడి వాళ్ళు జపాన్ వాళ్ళు కాబట్టి స్థాయి సంబంధం లేకుండా చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ ఒపీనియన్ ఏంటో విందాం, వాళ్ళ ఐడియా ఏంటో విందామని విన్నాను. సుబ్రావు చెప్పిన సలహాను పాటించితే అతి తక్కువ ఖర్చుతో అద్భుతంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. ఇంత ప్రొడక్షన్ ఖర్చు కూడా అవసరం లేకుండా. ఏం చెప్పాడంటే, ఇలా డబ్బాలు ప్యాకింగ్కి వెళ్తున్నప్పుడు సోప్ డబ్బాలు ఒక ఇండస్ట్రియల్ ఫ్యాన్ బిగిస్తే ఫ్యాను గాలికి ఖాళీ డబ్బా అయితే ఎగిరిపోతుంది, సోప్ ఉంటే ప్యాకింగ్కి వెళ్తుంది. సో అని ఫ్యాన్ బిగించడం అనే ఐడియా ఇచ్చాడు. సో మీరు ఒపీనియన్ని అవతల వాళ్ళు ఏ స్థాయిలో పట్టించుకోకుండా ఆ ఒపీనియన్ వినడానికి మీరు సమయం ఇస్తే మీ ఒపీనియన్ మీరు మార్చుకోవచ్చు. ఇట్ ఈజ్ వన్. అన్సెన్ ఇమ్మీడియట్గా వెళ్ళకుండా, తర్వాత డేటా, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, మనం ఒక ఒపీనియన్ గురించి మీరు గట్టిగా ఉండి మీ నిర్ణయం చాలా కాస్ట్లీది అయితే, అంటే మీ అభిప్రాయం మీద ఆధారపడిన నిర్ణయం తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగుంది, దాని మీద నేను ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా? హార్ట్ ఏం చెప్తుందంటే, ఎమోషన్, అరే ఇప్పుడు అందరూ అద్భుతంగా లాభాలు సంపాదిస్తున్నారు, మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే అని అనిపిస్తుంది. ఈ ఒపీనియన్ డేటా చూస్తే ఇది కరెక్టా కాదా, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది,
అసలు నేను అనుకుంటున్నాను, ఇతరులు కూడా అలాగే అనుకుంటున్నారా లేదా, ఒకవేళ వాళ్ళు అనుకోకపోతే నా అభిప్రాయం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా, ఇంత ఓపెన్ మైండ్తో ఉంటే తప్ప మీ ఒపీనియన్స్ మీకు ఉపయోగపడేవిగా ఏర్పడవు. లేకపోతే మీకు వ్యతిరేకంగా మీ అభిప్రాయాలే మీకు పనిచేసే అవకాశం ఉంది. అది వ్యక్తుల మీద అయితే సంబంధాలు దెబ్బతీస్తారు, రంగాల మీద అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ లేదా మీ డెసిషన్స్ మీద ప్రభావం ఉంటుంది. సో ఏదైనా సరే మీ అభిప్రాయాలు తప్పైనప్పుడు వాటి ప్రభావం నెగటివ్గా మీ వైపే ఉంటుంది, మీరే అది అనుభవించాల్సి వస్తుంది. ఓకే. సో మనం ముగించే ముందు ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రతి మనిషికి కొన్ని పక్షపాత ధోరణులు ఉంటాయి. పక్షపాత ధోరణి అంటే నా ఒపీనియన్స్ చాలా బలంగా ఎప్పుడో ఏర్పడి ఉంటాయి. పలానా ప్రాంతం వాళ్ళు మంచివాళ్ళు కాదు, మనిషి ఇలా ఉంటే నమ్మకూడదు, ఇట్లా ఉన్నాడంటే ఖచ్చితంగా ఇలాంటి వాడు అయి ఉంటాడు, ఇట్లాంటి పక్షపాత ధోరణులు ఉంటాయే, వాటిని ఒక్కసారి రీచెక్ చేసుకోవాలి. నిజంగా మనం అనుకున్నది ఎంతవరకు వాస్తవం? ఇలా ఉన్నవాళ్ళు ప్రపంచంలో అందరు ఇలాంటి వాళ్ళేనా? అది వ్యక్తిని బట్టి ఉంటుందా, వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ కల్చర్ని బట్టి ఉంటుందా, లేదా నా అభిప్రాయాన్ని బట్టి ఉంటుందా? సో ఇలా చెక్ చేసుకున్నప్పుడు మన గతంలో మన అనుభవాలు మన అభిప్రాయాలతో నిజంగా ఇవి ప్రూవ్ చేశాయా, ప్రూవ్ చేయకపోతే మనం ఈ అభిప్రాయాన్ని మనం కంటిన్యూ చేయకూడదు అన్న గట్టి నిర్ణయం తీసుకుంటే ఎప్పటికప్పుడు మీరు అభివృద్ధి చెందుతున్న వాళ్ళు, ముందుకు సాగుతున్న వాళ్ళుగా మిగిలిపోతారు. లేదా పాత అభిప్రాయాలను వేలాడి తీసుకుని పాత అభిప్రాయాలకు వేలాడుతూ ఆ అభిప్రాయాలు ఎటువంటి ప్రయోజనం మనకు కల్పించకపోయినా డిస్ఫంక్షనల్ బిలీఫ్ సిస్టమ్స్ అంటారు, ఏమాత్రం ఉపయోగపడని నమ్మకాలతో మనం జీవిస్తూ ఉంటాం. వెరీ గుడ్ కన్క్లూషన్ అండి. విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. సో అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? నారాజ్ September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. September 23rd. September 23rd అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం 5 సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం. మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం. అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి, సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ 5 సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో. అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్సిటీని 30% ఎలా పెంచాలి అనేది అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరూ అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్. ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ నిద్ర సెషన్ ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది కూడా ఒకటే, సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక 3 నెలల్లో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్. అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్. ఓన్లీ ప్రాక్టీస్. అది కూడా 23rd నుంచి September 23rd నుంచి జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.